హోమ్మేడ్ కోకోనట్ మిల్క్ కోసము కొబ్బరి ముక్కల్ని చిన్నగా కట్ చేసుకుని కొన్ని వాటర్ పోసుకుని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్ లాగా మిక్సీ చేసుకున్న తర్వాత దీన్నంతా కూడా ఒక వైట్ క్లాత్లోకి వేసుకొని మొత్తం అంతా కూడా స్క్వీజ్ చేసుకోవాలి. ఈ విధంగా స్క్వీజ్ చేసుకున్న తర్వాత ఆ పిప్పు ఉంటుంది కదా, దాన్ని కూడా మళ్ళీ మిక్సీ జార్లోకి వేసుకుని ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకుని మళ్ళీ పెద్దగా పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలి. దాన్ని కూడా ఇందాక చేసిన విధంగానే స్క్వీజ్ చేసుకోవాలి. ఈ విధంగా స్క్వీజ్ చేసుకున్న తర్వాత కోకోనట్ మిల్క్ మరీ చిక్కగా ఉంటే ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకుని పల్చగా చేసుకోవాలి. మనం ఒక చిన్న కొబ్బరికాయ తీసుకుంటే దాంతో 1 లీటర్ వరకు కోకోనట్ మిల్క్ రెడీ అవుతుంది. నేనైతే చిన్న కొబ్బరికాయకి ఒక 1 లీటర్ కోకోనట్ మిల్క్ రెడీ అయినాయి. దీన్ని ఒక గాజు జార్లోకి స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 డేస్ వరకు నిల్వ ఉంటాయి. ఇవి మనము ఓవర్ నైట్ ఓట్స్ చేసుకోవడానికి కానీ లేదంటే ఏదైనా రైసెస్ వండుకునేటప్పుడు కానీ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మన స్కిన్కి, హెయిర్కి చాలా మంచిది ఈ కోకోనట్ మిల్క్.